అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. ముఖ్యంగా రాజకీయ రంగం గురించి రాజకీయం అంటేనే సాధారణంగా జనం అసహించుకుంటారు. ఈ సబ్జెక్టు మీద మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. రాజకీయం అంటే ఒక లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. ఒక్కసారి ఖర్చు పెట్టి నెగ్గితే కొన్ని తరాలు కూర్చుని తినొచ్చు అనే ఆలోచన. ఎందుకంటే రాజకీయ రంగంలో ఉన్నంత అవినీతి మరెందులోనూ లేదు కనుక. ఇక్కడ ఒక విషయం గమనించాలి. జనం రాజకీయ రంగాన్ని వ్యతిరేకించిన ఆ నాయకులు చేసే అవినీతికి మాత్రం ప్రజలంతా బాధితులే. జనం పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు, ప్రకృతి సహజ సంపద నాయకుల జేబుల్లోకి వెళ్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత ప్రజలది. ప్రలోభాలకు లొంగకుండా నచ్చిన పార్టీకి ఓటు వేయమని ఎన్నికల సంఘం చెప్తుంది. కానీ నచ్చిన పార్టీ అంటే మంచి పార్టీ అనే కదా అర్థం. కానీ మంచి రాజకీయ పార్టీ ఏది? ఇది చాలా పెద్ద ప్రశ్న. అవినీతికి పాల్పడకుండా ఉన్న రాజకీయ పార్టీ ఏమైనా ఉందా? లేదు కదా. గుడ్డి కన్ను కన్నా మెల్లకన్ను మేలని ఏదో పార్టీకి ఓటు వేసేస్తారు జనం. సరిగ్గా ఇక్కడే ప్రజలు తెలివిగా ఆలోచించి ఓటేయాలి. ఏ రాజకీయ పార్టీ పట్ల విశ్వాసం లేనప్పుడు నోటాకి ఓటు వేయచ్చు కదా. నోటాకి ఓటు వేస్తే వేస్ట్ అవుతుందని భావిస్తారు కొంతమంది. కానీ ఇది నిజం కాదు. ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్నీ ఆతానుముక్కలే అని ప్రజలు భావించినప్పుడు గడిచిన 70 సంవత్సరాల్లో రాజకీయ పార్టీల పట్ల విసుగు చెంది నమ్మకం లేని ప్రజలు ఏం చేయాలి? రాజకీయ రంగంలో సంస్కరణలు చేసే దిశగా ప్రజలు ఆలోచించాలి. సంస్కరణలు ఎవరు చేయాలి? అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇలాంటి సంస్కరణలు ఆశించడం అత్యాశ అవుతుంది. తన కుర్చీ కింద మంట పెట్టుకోవడానికి ఏ నాయకుడు అనుకోడు. తన కుర్చీ కింద మంట పెట్టుకోవాలని ఏ నాయకుడు అనుకోడు. కాబట్టి ఈ విధమైన సంస్కరణ, రాజకీయ సంస్కరణ ప్రజల ద్వారానే సాధ్యమవుతుంది. ఎలాగంటే ఈసారి నోటాకి ఓటు వేసి ప్రజలు తమ నిరసనను తెలియజేయవచ్చు. నోటాకి ఎక్కువ శాతం ఓట్లు వస్తే మేధావుల నుండి యునైటెడ్ నేషన్స్ వరకు, అలాగే ఎన్నో దేశాల నుంచి ఎన్నో ఒత్తిడులు రావచ్చు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే యునైటెడ్ నేషన్స్ స్పందించడం మనం చూసాం. మన దేశంలో నాయకులకు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తే రాజకీయ నాయకుల ఆలోచన విధానంలో మార్పు రావచ్చు. గత్యంతరం లేక చట్టాలు మార్చే అవకాశం, కొత్త చట్టాలు చేసే అవకాశం ఉండొచ్చు. ఇతర సమాజ రుగ్మతలకి రాజకీయ రంగంలో రుగ్మతలకి సంబంధం లేదు. సమాజంలో రాజకీయేతర సమస్యల పరిష్కారానికి సంఘ సంస్కృతుల అవసరం ఉంటుంది. కానీ రాజకీయ రంగంలో అలా కాదు. ప్రజలే సంస్కరణవాదులుగా మారాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ఎంత ముఖ్యమో తెలివిగా ఓటు వేయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సర్వమానవ సౌభాగ్యం కోసం ఈసారి ఆలోచించి సంస్కరణ దిశగా ఓటు వేస్తారని ఆశిస్తుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్, ఆ సబ్జెక్టు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి పంపించండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.